ఏదైతే రష్యా మీద ఆంక్షలు పెట్టాక ఆయిల్ కొనొద్దని అందరినీ చెప్తే చైనా తోసిపుచ్చింది, మనము తోసిపుచ్చాం. మనం అమెరికా వాళ్ళకి మిత్రులైనా సరే ఆయిల్ కొనుగోలు అయితే ఆపట్లేదు. టోటల్గా ఇప్పుడు రష్యా అందుకోసమనినే లెక్క చూస్తే టోటల్ 2.8 బిలియన్ల విలువైనటువంటి, రూపాయి కాదు 2 కాదు 2.8 బిలియన్ల వర్క్ చేసేటటువంటి ఆయిల్ జూలై నెలలో మనకి అందించింది. ఇది తాజాగా భారీ డిస్కౌంట్లతో అన్నటువంటి విషయం బయటపడింది. ఇదివరకు మనం తీసుకునే ఇరాక్, సౌదీ అరేబియా దగ్గర నుంచి తీసుకునేటటువంటి ఆయిల్ కంటే రష్యాది 40% ఎక్కువ. ఏదైతే రష్యాతో మనం కొన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులు అంటే అతి తక్కువకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇస్తానంటే తీసేసుకుంటున్నాం మనం. ఇదివరకైతే కనుక వాళ్ళతో మాకు ఉన్నాయిలే అని చెప్పి ఆగేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, దేశం ముఖ్యం, దేశానికి నిధులు ముఖ్యం, దేశంలో రూపాయి మిగిల్చుకోవడం ముఖ్యం అన్నటువంటి రూట్లో రష్యా బంపర్ ఆఫ్ ఇస్తే చక్కగా తీసుకుంటున్నాం మనం.